ప్రేమించిన మనిషి పెళ్లిపీటలు ఎక్కిస్తాడనుకుంటే అతను చేసినటువంటి పనికి చావంచుల వరకు వచ్చాను అని అంటోంది స్వప్న. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. ప్రైవేట్గా జాబ్ చేస్తూ ఉండగా ఒక అబ్బాయి నన్ను కలిసిండు. కలిసిండు, ప్రపోజ్ చేసిండు. అదే మాట మరి ఆమె అన్నకు కూడా చెప్పిన. సరే మంచిగా చూసుకు, మా చెల్లెని మంచిగా చూసుకున్నా అని నన్ను సపోర్ట్ కూడా చేసిండు. మన ఇద్దరమే ఉంటాం, రూమ్ తీసుకొని ఉంటాం అంటే సరే అని ఒప్పుకున్నా. 3 times ఏమో నాకు ప్రెగ్నెన్సీ కూడా అయింది మ్యామ్. దానికి కూడా టాబ్లెట్స్ సంథింగ్ అబోషన్స్ అది జరిగినాయి. పీరియడ్స్ టైంలో కూడా నాకు చాలా కేర్గా తీసుకున్నాడు, చాలా కేర్గా చూసుకున్నాడు. అమ్మ అమ్మ అనుకుంటా, బంగారం అనుకుంటా నన్ను చాలా కేర్గా చూసుకున్నాడు. బట్ తర్వాత ఏమైందో తెలియదు, చాలా టార్చర్గా చేసేటోడు. హాస్పిటల్కి వెళ్ళి చూపించిన, ఒకసారి క్యాన్సర్ టెస్ట్ ఏమైనా చేద్దామని చేస్తే అది క్యాన్సర్ అని తెలిసింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇలా కంటిన్యూ అవటం, 3 సార్లు ప్రెగ్నెన్సీ రావటం, అబార్షన్ ఇవన్నీ కూడా అన్నకు తెలుసా? తెలుసు, అన్ని తెలుసు. అది కదమ్మా, ఇన్ని 1 year లో 3 times ప్రెగ్నెన్సీ అంటే కనుక అది టూ మచ్ గా అనిపించట్లేదు. జాగ్రత్తలు ఏం తీసుకోరా? ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నారు, మీ అన్నకు కూడా ఒప్పందం ఉంది కాబట్టి కంటిన్యూ అయిపోయారు. పెళ్లి చేసుకుందామంటే సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అన్నాడు. క్యాన్సర్ అన్నారు, కడుపులో క్యాన్సర్ అన్నారు, ఏ స్టేజ్ లో ఉందని చెప్పారు? 2nd stage. 1 month అయిన తర్వాత మేడం నిన్న మొన్న ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు. రూమ్ దగ్గరికి వచ్చాడు, మా రూమ్ దగ్గర వచ్చింది. వస్తే ఎవరి అమ్మాయి అంటే నాకు తెలిసిన అమ్మ, ఆమె నా ఫ్రెండ్ మ్యామ్, నా కొలీగ్, మా ఫ్రెండ్ మ్యామ్. అప్పుడప్పుడు కలిసే, మేము ముగ్గురం కలిసి ముచ్చట పెట్టేటోళ్ళం, డిన్నర్ అట్లా పోయేటోళ్ళం. ఓ, నీ ఫ్రెండ్ని ఇప్పుడు ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకున్నాం మ్యామ్. పెళ్ళే, నిన్ను చేసుకోలేదు కానీ ఆ అమ్మాయిని చేసుకున్నా. నిన్ను కాదని అమ్మాయిని చేసుకోవడానికి కారణం ఏంటి? నువ్వు అడగలేదా గట్టిగా ఏంటిది అని? చెప్పిండు, ఏంటి ఇది ఏంటి, నేను ఉన్నా కదా, నువ్వు రేపో మాపో వెళ్ళేదాన్ని, నీతో ఎందుకు? ఇది ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయాల్సి వచ్చింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మేడం, అమ్మాయిని నేను వదిలిపెట్టలేదు మేడం. మరి ఇన్ని రోజు పోయినావు, మరి 1 month ఎవరితో ఉన్నావు? అప్పుడు గుర్తురాలే? చెప్పు సమాధానం. తీసుకొచ్చాను కదా. ఎప్పుడు చెప్పినావు? మా ఫ్రెండ్, ఆమె ఫ్రెండ్ని కూడా చేసుకుంటావా? నా పరిస్థితి ఏం తెలియదా? రేపు మా పప్పు పోయేదాన్ని, నువ్వేం సుఖపెడతావు ఆయన? నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నీకేం తెలుసు? ఏం తెలుసు నీకు? తెలుసా ఏమైనా? ఏం తెలియదు నీకు. తెలిసే చేసుకున్నా. అతను నావాడు, అర్థమైందా? నావాడు, నువ్వు మిడిల్లో రాకు. అతను నావాడు కాబట్టి నేనేమంటా, ఏ ఆపు ఆపు. మీ ఇద్దరు ప్లాన్ చేసి ఆ పిల్ల జీవితం నాశనం చేశారా, లేకపోతే ఏమైనా ఇంజెక్ట్ చేశారా ఆ పిల్లకి? మేడం ఆ మాట వినండి ఏమందో. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. స్వప్న ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చిందండి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి స్వప్న గారు. నమస్తే మేడం. చెప్పండి. నా పేరు స్వప్న అండి. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి. నిజామాబాద్ నుంచి. ఇద్దరం, అన్న, మా అన్న, నేను ఇద్దరమే. మమ్మీ డాడీ లేడు, మమ్మీ ఉన్నది. ఓకే. సో తను ప్రైవేట్ గా, నార్మల్ గా కూలీ పని చేసుకుంటే మమ్మీ ఇద్దరిని చదివించింది. మేము ఇప్పుడు హైదరాబాద్ లో ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నా. నువ్వు మీ అన్నయ్య ఇద్దరు కూడా? ఇద్దరం ప్రైవేట్ గా జాబ్ చేస్తూ ఉన్నాం. ఆ ప్రైవేట్ గా జాబ్ చేస్తూ ఉండగా ఒక అబ్బాయి నన్ను కలిసిండు, ప్రపోజ్ చేసిండు. ఓకే. 1 year అయింది, నేను ఏం చెప్పలే. ఓకే. అది అయిన తర్వాత నాకు చాలా కేర్ తీసుకున్నాడు, చాలా కేర్ఫుల్ గా చూసుకున్నా అని నేను ఒప్పుకున్నా. అదే మాట మరి ఆమె అన్నకు కూడా చెప్పిన. సరే మంచిగా చూసుకు, మా చెల్లెని మంచిగా చూసుకున్నా అని నన్ను సపోర్ట్ కూడా చేసిండు. అయిన తర్వాత మళ్ళీ మా పెళ్లి చేసుకుందాం అది ఇది నన్ను అన్నాడు. అతని పేరు అశోక్. చాలా మంచిగా చూసుకుంటా అది ఇది అనేసరికి నేను ఓకే అని చెప్పిన. 2 years బాగానే ఉన్నాం. తర్వాత రిలేషన్షిప్ లో ఉందాం, మన ఇద్దరమే ఉంటాం, రూమ్ తీసుకొని ఉందాం అంటే సరే అని ఒప్పుకున్నసరికి ఏమైందో ఏమో తెలియదు మ్యామ్. అది చాలా టార్చర్ బాగా స్టార్ట్ అయింది. అప్పుడే గొడవలు స్టార్ట్ అయినాయి, రోజు గొడవలు స్టార్ట్ అయినాయి. అదేంటి? ఏమో మ్యామ్ తెలియదు. ముందు చాలా మంచిగా చూసుకుంటుండే, ముందంతా బాగా చూసుకున్నాడు. మళ్ళీ కలిసి ఒకే రూమ్ లో ఉంటున్నప్పటి నుంచి నేను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడా? ఎలాంటి గొడవలు మొదలయ్యాయి? నార్మల్గా ఏమంటే నేను ఏదంటే అది దానికి ఓకే అనేదాన్ని. నాకు 3 times ఏమో నాకు ప్రెగ్నెన్సీ కూడా అయింది మ్యామ్. దానికి కూడా టాబ్లెట్స్ సంథింగ్ అబోషన్స్ అది జరిగినాయి.
ఓకే అని, ఐ మీన్ కాబోయే అతనే కదా అని నేను ఏం అనలేను. తర్వాత ఏంది చాలా వీక్ అయిపోయినా మ్యామ్. ఏమైనా ఉంటే అతనికి చాలా అది పిచ్చి బాగుండే, ఏమనంటే అది అదే 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 అని. అతను ఏది అంటే అదే అనేదానివి, ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పూర్తిగా నమ్మేసావు. చాలా ఇష్టం, ఏమనేదాన్ని కాదు. ఏమంటే సరే సరే మా ఆయననే కదా అని నేను ఒప్పుకున్నా. లాస్ట్కి నాకు పీరియడ్స్ టైంలో కూడా నాకు చాలా కేర్గా తీసుకున్నాడు, చాలా కేర్గా చూసుకున్నాడు. అమ్మ అమ్మ అనుకుంటా, బంగారం అనుకుంటా నన్ను చాలా కేర్గా చూసుకున్నాడు. బట్ తర్వాత ఏమైందో తెలియదు, చాలా టార్చర్గా చేసేటోడు. ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అతనికి? స్టార్టింగ్ లో పెళ్లి చేసుకుంటా అన్నాడు, తర్వాత ఏమైందో ఏమో. అంటే ఏంటనేది కూడా మీకు కొంచెం అనుమానం కూడా రాలేదా? రాలే. ఫ్రెండ్షిప్ ఏమన్నా ఏర్పడిందని ఏమన్నా డౌట్ వచ్చిందా? అట్లా ఏం అనిపించలేదు. అలా కూడా ఏమనిపించలేదు? ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా నా ముందు ఎప్పుడు మాట్లాడకపోతుండే, వాళ్ళ పేరెంట్స్ కదా అని బయట పోయి మాట్లాడుతున్నాడేమో అని నేను అట్లా అనుకునేదాన్ని. ప్రెగ్నెన్సీ కూడా అయినా చాలా టైమ్స్ అయినా, బట్ అది అయినసరికి అబోషన్ టాబ్లెట్స్ అవి వేసుకొని వీక్ అయినా చాలా. హాస్పిటల్కి వెళ్ళి చూపించిన, ఏం లేదు అంటే ఒకసారి క్యాన్సర్ టెస్ట్ ఏమైనా చేద్దామని చేస్తే అది క్యాన్సర్ అని తెలిసింది మ్యామ్. తెలిసి కూడా ఏ క్యాన్సర్ అమ్మా? ప్రెగ్నెన్సీ వల్ల కడుపులో చిన్న బాల్స్ గడ్డ ఏర్పడింది. అలా అయితే తర్వాత ఏమన్నా కొన్ని రోజులు బాగానే ఉండే, క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉండే. తర్వాత ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా, మనం ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఇదే అవుతున్నాం, అందుకోసం వేరే దగ్గర జాబ్ చూసుకున్నా. కొన్ని రోజులు ఒక 1 month అట్లా చూసుకొని ఆ జాబ్ చేసి తర్వాత వస్తా అని అన్నాడు. సరే అని అప్పుడు మా అన్నయ్య కూడా తెలుసు అట్లా అయింది ఓకే అని. కొన్ని రోజులు మా అన్న మా దగ్గర ఉన్నాడు. మీ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇలా కంటిన్యూ అవటం, 3 సార్లు ప్రెగ్నెన్సీ రావటం, అబార్షన్, ఇవన్నీ కూడా అన్నకి తెలుసా? తెలుసు, అన్ని అన్ని తెలుసు. అది కదమ్మా, 1 year లో 3 times ప్రెగ్నెన్సీ అంటే కనుక అది టూ మచ్ గా అనిపించట్లేదు? జాగ్రత్తలు ఏం తీసుకోరా? ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నారు, మీ అన్నకు కూడా ఒప్పందం ఉంది కాబట్టి కంటిన్యూ అయిపోయారు. మరి అతను ఏమి బ్రదర్లీనెస్ నాకు అర్థం కావట్లేదు, అది ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? అమ్మ మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ బదులు పెళ్లి చేసుకోండి అనే క్వశ్చన్ ఎందుకు రాలే మీ బ్రదర్ కి? ఎందుకంటే అతను మంచిగా ఉండే సార్. అదేదో పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదమ్మా. మరి పెళ్లి చేసుకుంటే చెడ్డోడు కింద అవుతాడా? ఇంకా మంచోడు అవుతాడు కదా. సర్లే ఓకే. పెళ్లి చేసుకుందామంటే సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అన్నాడు. సెటిల్ అయిన తర్వాతే ఉండొచ్చు కదా, అప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండొచ్చు కదా. చెప్పు. క్యాన్సర్ అన్నారు, కడుపులో క్యాన్సర్ అన్నారు, ఏ స్టేజ్ లో ఉందని చెప్పారు? సెకండ్ స్టేజ్ సార్. సో ఇది తెలిసిన తర్వాత ఆయన నేను అవాయిడ్ చేయడం ఏమన్నా చేశాడా? చేశాడు మ్యామ్. అందుకే అవాయిడ్ చేస్తున్నాడా? అది క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మంచిగా చూసుకున్నాడు. క్యాన్సర్ అని తెలిసిన తర్వాత బాగానే చూసుకున్నాడు. కాకపోతే అది కొన్ని రోజులు చూసిన తర్వాత వెళ్ళిపోయింది వదిలేసి. ఒక 1 month బయట ఉన్నాడు. అప్పుడు దాకా మా అన్న నా దగ్గర ఉండే. బావా కదా, ఏదో పని మీద వేరే దగ్గర, మీకు మీరే అనేసుకున్నారు బావా భర్త అని. బావా కదా అని ఏదో పని మీద అవుట్ ఆఫ్ వెళ్ళింది కాబట్టి నేను ఉంటున్నా అని మా అన్నయ్య నా దగ్గరనే ఉండే. ఇదంతా మా మమ్మీకి ఏం తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.